నమస్కారం. కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక మండలంలోని ఆకిరేవుల, కుమారదేవం గ్రామాలలో సోమవారం ఆయన ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి పనుల నిర్వహణ, వేతనాల చెల్లింపులు, పని ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భారతదేశంలో ఈ రోజు ఇవ్వలేదన్నా, ఇప్పుడు ఇస్తారా? ఒకళ్ళు ఇంటికి వచ్చి ఇస్తారమ్మా. జగన్మోహన్ రెడ్డికి 180,000 ఇస్తే 50,000 వాళ్ళకి ఇచ్చాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం గుమ్ములూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి అదే సమస్యపై మళ్లీ అర్జీలు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వైకోం నైద్యాదేవి, డీఆర్ఓ వి సుబ్బారావులు ప్రజల నుంచి సుమారు 185 వినతులను స్వీకరించి అనంతరం మాట్లాడారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సమస్యను పరిష్కరించడం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా జాప్యం సహించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా రాజోలు నియోజకవర్గంలోని సెకినేటిపల్లి లంక గ్రామంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది వెళ్లి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. పాఠశాల వయసు ఉన్న ప్రతి బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని, విద్యతోనే పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మద్దాల వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు కోలా వీరాస్వామి, ఎంజేకే శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. సోమవారం ఆయన ఆలయ అభివృద్ధిలో భాగంగా కెనరా బ్యాంక్ రావులపాలెం శాఖ వారు బహుకరించిన 32 లక్షల విలువైన భక్తుల సేవా బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆలయంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. నమో వెంకటేశాయ. ఈ రోజున మన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కెనరా బ్యాంక్ వారు జిఎం గారు, ఏజిఎం గారు, ఇంకా వారి యొక్క సిబ్బంది ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి కెనరా బ్యాంక్ తరఫున సిఎస్ఆర్ నిధుల నుంచి 33 లక్షల రూపాయలు అయినటువంటి బస్సుని బహుకరించడం చాలా అభినందనీయం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బస్సు కల్పించాలని దేవస్థానం వారు భావించడం, అందులో భాగంగా ఇదొక సంవత్సరం క్రితమే కెనరా బ్యాంక్ వారు ముందుకు వచ్చి
బస్సు అందిస్తామని మా చైర్మన్ గారు మన ముదినూరి వెంకటరాజు గారికి తెలియజేయడం, మరి డీసీ చక్రధరరావు గారు, కెనరా బ్యాంక్ అధికారులు వారంతా కలిసి ఈనాడు యొక్క బస్సుని స్వామివారికి బహుకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సోదరులు బండారు శ్రీనివాసరావు గారు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాలు పంచుకున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కోనసీమ తిరుమల మరో తిరుమలగా బాసిల్లుతో స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా జగద్వికితం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కెనరా బ్యాంక్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పింఛన్ల సొమ్మును జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు రేపటి కోసం కొంత పొదుపు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు శనివారంపేటలో సోమవారం కలెక్టర్ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు కొంతసేపు నడక వంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2,55,816 మంది పెన్షన్లదారులకు 113.29 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 4,959 మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీప్రసన్న, డిఆర్డీఏ పీడీటీ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో తల్లి కుమార్తె మృతదేహాలు ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన 62 ఏళ్ల మద్ద అంతోబాయి, ఆమె కుమార్తె 46 ఏళ్ల మద్ద వెంకటలక్ష్మిలుగా గుర్తించారు. వెంకటలక్ష్మి అందురాలు కాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29వ తేదీన తల్లి, కుమార్తె ఇద్దరు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం నల్లమాడు శివారులోని జీడిమామిడి తోటలో 2 మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్ వేలుముద్ర నిపుణులను రప్పించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన హత్య లేక ఆత్మహత్య అన్నది మిస్టరీగా మారింది. డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, పాలకోడేరులో వెల్లడించిన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. చట్టసభలలో 33% సీట్లు మహిళలకు కేటాయించనున్న ఘనత తెలుగుదేశం పార్టీదే, భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్జునుడిపాలెం గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసి ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తాడేపల్లిగూడెం దివ్యాంగులకు సొంత డబ్బును పింఛన్లుగా అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి, అభినందించిన ఇతర పార్టీల నాయకులు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభించనున్న కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ ఉండ్రాజరం మండలం తాడిపొరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం, చెప్పిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఆలమూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావులు వెంట ఉన్న అధికారులు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు, అధికారులను హెచ్చరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి అభివృద్ధి చేయాలి. సకినేటిపల్లి లంక గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మండల విద్యాశాఖ అధికారి మద్దాల. పెన్షన్ల సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. ఏలూరులో లబ్ధిదారులకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ వేటిసెల్వి. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో తీవ్ర కలకలం రేపిన తల్లి కుమార్తె మృతదేహాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.